హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చుట్టూ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో జున్ను పాలతోటి కలాకండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో ఈ జున్ను పాలలో విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇలా చేసుకోవడం వల్ల జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తినేసేయచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసేసేయండి. చూడండి. సో మనం బయట కొనేటువంటి కలాకండ్ లాగానే ఈ జున్ను కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, ఇలాగా చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసేసేయండి. ముందుగా ఈ జున్ను పాలతోటి కలాకండ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మందపాటి బాణలిని నేను పెట్టేసుకుంటున్నాను. సో ఇలాగా మందంగా ఉండేది పెట్టుకోవడం వల్ల అడుగు అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో ఈ కలాకండ్ ప్రిపేర్ చేయడానికి కోసం నేను 1 లీటర్ జున్ను పాలను తీసుకుంటున్నాను. సో మీరు నార్మల్ పాలతోటి కూడా ఈ కలాకండ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. జున్ను పాలతో అయితే చాలా విటమిన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి నేను దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా వడగట్టే దాంతో ఇలాగా మొత్తం అన్ని కూడా వడబోసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇలాగా స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గరిటతోటి కంటిన్యూస్గా అడుగంటుకోకుండా కలుపుతూనే ఉండాలన్నమాట. చూడండి, ఇలాగా గరిటతోటి మనం కలుపుతూ ఉంటే సో పాలు ఒక్కొక్కసారి విరిగిపోతాయి. సో ఇలాగా విరిగిపోవడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. చూడండి, అంతవరకు మనం ఇలాగా గరిటతోటి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పాలన్నీ కూడా విరిగిపోయాయి. చూడండి, ఈ పాలన్నిటిని కూడా ఇలాగే గరిటతోటి కలుపుతూ ఉంటే ఈ విరిగిపోయినటువంటి ఈ పాలన్నీ కూడా చిక్కబడిపోయి మొత్తం వాటర్ అంతా కూడా ఆవిరైపోతుంది అనమాట. ఇలాగా ఆవిరైపోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గరిటతోటి బాగా కలుపుకుంటూ మొత్తం ఆవిరైనంత వరకు ఇలాగా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. చూడండి, ఇప్పుడు ఈ పాలలో ఉన్నటువంటి వాటర్ అన్నీ కూడా ఇలాగా మొత్తం అన్నీ కూడా మనం కంటిన్యూస్గా ఇలాగ గరిటతోటి కలుపుకోవడం వల్ల మొత్తం అన్నీ కూడా ఇంకిపోయాయి. సో ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మాత్రమే వాటర్ ఉంది. సో ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులోకి ఒక 150 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. మీరైతే మీకు రుచికి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసేసుకోండి. సో ఈ చక్కెరని వేసేసుకున్నాక ఇలాగా ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగ గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా మెల్ట్ అయిపోయి ఇది దగ్గర పడేంత వరకు మనం ఇలాగా గరిటెతోటి కలుపుకోవాలన్నమాట. చూడండి, షుగర్ని వేసేసాక ఇలాగ నేను గరిటెతోటి బాగా కలుపుకుంటున్నాను. షుగర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఇలాగా వాటర్ లాగా అయిపోయింది. సో ఇదంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని గరిటెతోటి బాగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసేసి మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. సో ఇందులోకి నెయ్యి వేసుకోవడం వల్ల ఈ కలాకండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు మంచి టేస్ట్ అలాగే మంచి స్మెల్ ఉంటుందన్నమాట. సో అందుకోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకుంటున్నాను. సో ఈ నెయ్యి వేసుకున్నాక మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మీకు ఇష్టమైనటువంటి డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసుకుని వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ రెడీ అయిపోతుంది. ఇది జున్ను పాలతోటి తయారు చేసుకోవడం వల్ల చాలా చాలా హెల్దీ కూడాను. ఎందుకంటే ఈ జున్ను పాలలో చాలా చాలా ఎక్కువ విటమిన్స్ ఉంటాయన్నమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.